అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ఆయన ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అంతా సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 14/4/2016 రాబోయే ఏప్రిల్లో మనం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క 125 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 6 లక్షల మంది పేదవాళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఆ రోజు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 15 ఎకరాల భూమిచ్చి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి నాంది పలుకుతాం. ఒక మెమోరియల్ కట్టి ఆయన జీవితం మొత్తం కూడా ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలను అవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గౌరవార్థం ఈ సంవత్సరం అంతా కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. అంబేద్కర్ ఐడియాలజీ రన్ అని, అంబేద్కర్ స్పోర్ట్స్ మీట్ అని, డాక్టర్ అంబేద్కర్ అన్ని విషయాల్లో రచనలు రాయడం, అదే మరి టీవీ ఛానల్లో స్కిట్స్ కానీ డాక్యుమెంటరీలు ప్రచారం చేయడం, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్క్లేవ్ పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఎస్సీలపైన అట్రాసిటీస్ ఉంటే అవన్నీ వ్యతిరేకంగా మరియు వివక్ష వ్యతిరేక వారాలు నిర్వహించడం, అన్ని పాఠశాలల్లో పోటీలు కూడా పెట్టడం.